బాహుబలితో పాన్ ఇండియా సినిమా ఏంటో చూపించిన రాజమౌళి మహేష్ మూవీతో పాన్ వరల్డ్ మూవీ ఎలా ఉంటుందో చూపించున్నాడు. గతంలో కొన్ని సినిమాలు ఇండియాతో పాటు హాలీవుడ్లో రిలీజ్ అయిన జక్కన్న ముద్రతో అసలు సిస్లైన పాన్ ఇంటర్నేషనల్ సినిమా ఎలా ఉంటుందో చెబుతున్నాడా? అదెలాగో మీరే చూడండి. రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి SSMB 29 టీం ఒక అప్డేట్ ఇవ్వకపోయినా అదిరిపోయే అప్డేట్స్ బయటకొచ్చేశాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఈ సందర్భంగా కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని రాజమౌళి టీం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ విషయాన్ని మేకర్స్ బయటకు చెప్పకపోయినా సోషల్ మీడియాలో మంత్రి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. SSMB 29 గురించి మంత్రి సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఆసియాలోనే అతిపెద్ద చిత్రం కెన్యాలో షూటింగ్ చేయడం మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు ఆఫ్రికా అంతా పర్యటించిన రాజమౌళి కెన్యాను ఎంచుకున్నారు. సినిమాను 120 దేశాల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారని, సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైనే చేరువయ్యే అవకాశం ఉందని అన్నారు. SSMB 29తో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండడం గర్వకారణమన్నారు మంత్రి. RRR తర్వాత మహేష్ తో సినిమా తీస్తున్నారని, పాస్పోర్ట్ సీజ్ చేసి షూటింగ్ మొదలైందని మాత్రమే చెప్పిన రాజమౌళి SSMB 29 గురించి ఇంతవరకు ఒక్క అప్డేట్ ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు ప్రియాంక చోప్రానే సినిమా విశేషాలను ఇండైరెక్ట్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా కెన్యాలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. మాధవన్, పృథ్వీరాజ్ ఈ సినిమాలో కీ రోల్స్ పోషిస్తున్నారు. మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ లో హీరో కనిపించకపోయినా హీరో మెడలోని లాకెట్ ను హైలైట్ చేస్తూ ఫోటో రివీల్ చేశారు. అడ్డనామాలు, మధ్యలో మూడో కన్ను, త్రిశూలం, డమరుకం, నంది, రుద్రాక్ష ఈ సెటప్ అంతా చూస్తుంటే పురాణాలకు సంబంధించిన కథను కలుపుతూ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తీస్తున్నాడని అనిపిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ డైలమాలో పడ్డాడు. కల్కి రిలీజ్ అయ్యి ఏడాది దాటినా కల్కి 2 ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. మరొక మూవీ మొదలు పెడితే కల్కి 2 ఇంకెన్నాళ్లకు పూర్తవుతుందోనన్న భయం లేకపోలేదు. మరి కల్కి 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది? లేదంటే మరొక మూవీ చేస్తాడా? వాచ్ ఇట్. కల్కి క్లైమాక్స్ లో ప్రభాస్ ను కన్నగా చూపించి కల్కి 2 పై అంచనాలను పెంచేశాడు నాగశ్విన్. కమల్ హాసన్ కనిపించింది తక్కువసేపే, అయినా సెకండ్ పార్ట్ అంతా ప్రభాసే. కమల్ పై నడుస్తుందని దర్శకుడు చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ క్రేజీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో మొదలవుతుందని ఆ మధ్య దర్శకుడు చెప్పినా డార్లింగ్ మాత్రం స్పిరిట్ లో జాయిన్ అవుతున్నాడు. దీంతో కల్కి 2 ఇప్పట్లో ఉండే సమస్యే లేదు. కల్కితో పాటు కల్కి 2లో 50% షూటింగ్ పూర్తి చేశారు. డార్లింగ్ కాన్సంట్రేషన్ చేసి తక్కువ డేట్స్ ఇచ్చినా కల్కి 2 పూర్తయిపోతుంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన VFX వర్క్ కోసమే ఏడాదికి పైగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. రాజసాబును పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ తర్వాత ఫౌజీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత స్పిరిట్ లైన్ లో ఉంది. ఇవన్నీ పూర్తయ్యేసరికి ఏడాది పడుతుంది. ఈలోగా నాగశ్విన్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేస్తాడు అన్న టాక్ నడుస్తోంది. రీసెంట్ గా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో నాగశ్విన్ కల్కి 2 గురించి మాట్లాడుతూ ఎప్పుడు మొదలవుతుందో కాన్ఫిడెన్స్ గా చెప్పలేకపోయాడు. రజనీకాంత్ మూవీ గురించి అడిగితే అశ్వినీ దత్, రజనీకాంత్ మధ్య మంచి స్నేహం ఉందని, సినిమా చేస్తారని రజనీ అశ్వినీ దత్ కి మాటిచ్చాడు అన్నారు. ఈ లెక్కన రజనీకాంత్ మూవీని నాగశ్విని డైరెక్ట్ చేస్తాడన్న న్యూస్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగశ్విన్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం రజనీకాంత్ బయోపిక్ తెరపైకొచ్చే ఛాన్స్ ఉంది. సావిత్రి జీవిత కథను కళ్లకు కట్టినట్టు చెప్పిన నాగశ్విన్ తన బయోపిక్ ని కూడా బాగా తీస్తాడన్న నమ్మకంతో రజనీకాంత్ ఉన్నాడని తెలిసిందే. లేదంటే వేరే కథను రాసుకున్నాడు. కానీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో రజనీకాంత్ నటిస్తే మాత్రం నాగశ్వినే దర్శకుడిగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. కూలీ రిలీజ్ కాకుండానే జైలర్ 2 షూటింగ్ స్టార్ట్ అయింది. జైలర్ 2 తర్వాత రజనీకాంత్ తన నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. ఈ లెక్కన నాగశ్విన్ మూవీ ఉండే ఛాన్స్ ఉంది. డైరెక్టర్ దగ్గర కథ రెడీగా లేకపోతే సూపర్ స్టార్ మరొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. పెళ్లి తర్వాత కూడా నటిస్తానని చెప్పి పెళ్లి చేసుకుంటే ఎవ్వరూ ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. పెళ్లి జరిగిన 4 రోజులకే సినిమా ప్రమోషన్లో పాల్గొంటే వాట్ ఏ డెడికేషన్ అని ప్రశంసలు తప్ప ఆఫర్స్ దక్కలేదు. తెలుగులో ఓ వెలుగు వెలిగి ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో చూద్దామా? కీర్తి సురేష్ ఉన్నట్టుండి గత ఏడాది డిసెంబర్లో దుబాయ్ ప్రియుడిని పెళ్లాడింది. పెళ్లైన 4 రోజులకే పసుపు తాడుతోనే డెబ్యూ హిందీ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ అమ్మడి అంకిత భావానికి నెటిజన్లు ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హిందీ సినిమా బేబీ జాన్ నిరాశను మిగిల్చింది. తమిళంలో హిట్ అయిన విజయ్ తేరీకి రీమేక్ గా బేబీ జాన్ రూపొందింది. తేరీ తీసిన అట్లీ నిర్మాతగా మారి కలీజ్ డైరెక్షన్ లో బేబీ జాన్ నిర్మించాడు. కొత్త సినిమాల్లో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు వినిపించినా అన్ని రూమర్స్ గా మిగిలిపోతున్నాయే గానీ ఒక్కరు కూడా అడ్వాన్స్ ఇచ్చి సైన్ చేయించుకోలేదు. సార్, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యను డైరెక్ట్ చేస్తున్నాడు. ముందుగా కీర్తి పేరు వినిపించిన మమితా బైజున్ తీసుకున్నారు. టాక్సీ వాళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి రాహుల్ సంకృత్యాన్ మూవీ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు బయటకొచ్చినా ఈ మధ్య కాలంలో రష్మిక పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
బలగం తర్వాత వేణు నితిన్తో తీసే ఎల్లమ్మలో కీర్తి సురేష్ పేరు చక్కర్లు కొట్టిన తమ్ముడు ఫ్లాప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ డైలమాలో పడిపోయింది. తెలుగులో ప్రస్తుతం ఒక్కటి చేయకపోయినా తమిళంలో 2 సినిమాలు రివాల్వర్, రీటా, కన్నీవేదిలో నటిస్తోంది కీర్తి సురేష్. అయితే రివాల్వర్ రాణి పూర్తయి చాలా కాలమైపోయింది. పెళ్లి తర్వాత 9 నెలలుగా ఒక్క సినిమా కూడా సైన్ చేయలేకపోయింది కీర్తి. దీనికి తోడు వరుస ఫ్లాపులతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. దసరా తర్వాత సక్సెసే చూడలేదు. సుహాస్తో జతకట్టిన ఉప్పు కప్పు రంబు ఓటీటీలో రిలీజ్ అయిన బుల్లితెర ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోలేకపోయింది. పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తల్లైన ఇలియానా రీఎంట్రీ ఇస్తానంటోంది. అయితే అది కొంతకాలం తర్వాతేనని చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందే ఆఫర్స్ తగ్గిపోయిన ఇలియానా ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినా బిజీ అవుతుందా? అసలు ఛాన్సులు వస్తాయా? వాచ్ ఇట్. దేవదాస్తో వెండితెరకు పరిచయమైన ఇలియానా ఆట మూవీతో తొలి ₹1 కోట్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దేవదాస్ రిలీజ్ కాకుండానే మహేష్ తో పోక్రీ ఛాన్స్ కొట్టేసింది. తక్కువ టైంలో స్టార్ హోదా దక్కించుకుని స్టార్స్ అందరినీ చుట్టేసింది. జులై హిట్ తర్వాత హిందీలోకి అడుగుపెట్టిన ఇలియానా తెలుగు సినిమాలకు దూరమైంది. చేసిన 2 సినిమాలు దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ యాంటనీ ఫ్లాప్ కావడంతో తెలుగు మేకర్స్ కూడా ఇలియానా వైపు చూడడం మానేశారు. ఇలియానా మనసు మళ్లీ యాక్టింగ్ వైపు మళ్లింది. ప్రస్తుతం 2 పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ బిజీగా ఉన్నారని, సినిమాలోకి వెంటనే వచ్చేయాలన్న తొందర లేకపోయినా మరోసారి అలరించడానికి వస్తానంటోంది. ఏ పని చేసినా పూర్తిగా న్యాయం చేస్తానని, మానసికంగా శారీరకంగా సిద్ధమయ్యాకే యాక్టింగ్ స్టార్ట్ చేస్తానని, దీనికి కొంత టైం పడుతుందని చెప్పుకొచ్చింది ఇలియానా. 38 ఏళ్ల ఇలియానా 1-2 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చినా ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేంత సాహసం ఎవరు చేయరు. ఆంటీ, అక్క, వదిన పాత్రలకు చాలా మంది ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ అంత ఈజీ కాదు. ముందు 1-2 ఆఫర్స్ రావడమే పెద్ద సవాల్. కొందరికి యాక్షన్ మూవీస్ కలిసొస్తాయి, మరికొందరికి కామెడీ సినిమాలే హిట్ను తీసుకొస్తాయి. కానీ ఓ యంగ్ హీరో మాత్రం హీరోయిన్నే నమ్ముకున్నారు. ఇలాంటి సెంటిమెంట్ తో వస్తున్న ఆ హీరో ఎవరు? వాచ్ ఇట్. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్ట్ చేసి 11 ఏళ్లైంది. 2014లో అల్లుడు శ్రీనితో ఎంట్రీ ఇచ్చినా ఇంతవరకు అద్దిరిపోయే హిట్ చూడలేదు. మధ్యలో వచ్చిన రీమేక్ సస్పెన్స్ థ్రిల్లర్ రాక్షసుడితో పాస్ మార్కులు సాధించాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతూ 12న హారర్ థ్రిల్లర్ కిష్కింధపురితో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఈ కుర్ర హీరో మరోసారి కలిసొచ్చిన అనుపమ పరమేశ్వరన్తో మరోసారి జతకట్టాడు. కెరీర్లో చెప్పుకునే ఏకైక సినిమా రాక్షసుల్లో అనుపమతో జతకట్టాడు. కిష్కింధపురితో మరోసారి జంటగా నటించగా ఇందులో అనుపమ ఘోస్ట్ గా భయపెట్టనుంది. 12న కిష్కింధపురి మిరాయితో పోటీ పడుతోంది. ముందుగా 13 వస్తుందని ప్రకటించినా ఒకరోజు ముందే 12నే వచ్చేస్తోంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి సినిమాను నిర్మిస్తున్నాడు. ఛత్రపతితో హిందీలోకి అడుగుపెట్టి చేదు అనుభవం చూసిన బెల్లంకొండ గ్యాప్ తర్వాత భైరవంతో వచ్చాడు. నటుడిగా పేరొచ్చినా సినిమా నిరాశనే మిగిల్చింది. కిష్కింధపురి హిట్ తీసుకొస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మలయాళ చిత్రం లోక 7 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కళ్యాణి ప్రియదర్శిని లీడ్ రోల్ పోషించగా ఈ లేడీ సెంట్రిక్ మూవీ తెలుగులోనూ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. డామినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించాడు. బాలకృష్ణ భగవంత్ కేసరి తర్వాత మరోసారి హిందీలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతున్నాడు. అఖండ 2 హిందీ డబ్బింగ్ వర్క్ లో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈ నెలలోనే బ్యాలెన్స్ ఉన్న పాటను పూర్తి చేయనున్నారు. రామ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి 2వ పాటను ఎప్పుడు రిలీజ్ చేసేది గురువారం చెబుతామంటూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా నవంబర్ 28న రిలీజ్ అవుతోంది.